తెలంగాణ స్పెషల్ మటన్ మసాలా గ్రేవీ కర్రీ చాలా అద్భుతంగా ఉంది. మేము కొత్తగా స్టార్ట్ చేసాం, వంట వస్తుందో రాదో అని భయపడకండి. పర్ఫెక్ట్ క్వాంటిటీతో కంపల్సరీ చూపిస్తాను. 1/2 కిలో మటన్ తెచ్చుకున్నాను. ఆ మటన్ని శుభ్రంగా 5 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఆ గిన్నెలోనే అలానే మటన్ ఉంచండి. కొంచెం నీసిపోయి దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా బ్లడ్ ఉన్నా సరే అది పోతుంది, అది మెయిన్. అండ్ బాండి పెట్టుకుని ఆ బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఎండుమిర్చి వేయకపోతే మన తెలంగాణలో ఎందుకైతే ఎండుమిర్చి వేసుకొని ఆనియన్ కరివేపాకు కూడా వేసుకొని అది లైట్ పింకిష్ కలర్ వస్తే చాలు, ఎక్కువ వద్దు, లైట్ పింక్ కలర్ అంతే, అర్థమైపోతుంది ఇప్పుడు మీ వీడియో చూస్తే. అలా వచ్చిన తర్వాత 1.5 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయి ఈ కలర్ ఉన్నది, కొంచెం పసుపు వేసాను అందుకని మీకు ఆ కలర్లో వస్తుంది. మీరు వేసేటప్పుడు వైటే ఉంటుంది కాబట్టి ఆ వైట్ పోయి మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ మసాలా ఈ రెండు ఎంత చక్కగా కుక్ అవుతుందో అంటే ఇద్దరు ఒక జతగా ఎంత మంచి కుక్ అవుతుందో అంత బాగుంటుంది. చూసారాగా ఎక్స్ట్రా బ్లడ్ ఎలా ఉందో. మళ్ళీ ఇంకొకసారి కడిగేసి మటన్ కూడా యాడ్ చేసేసుకోండి. మటన్ యాడ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేయండి. ఉప్పు వేయకండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ముందే వేస్తే వాటర్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఉప్పు ముందే వేయకూడదు. ముందు ఒక 50% మటన్ మంచిగా వాటర్లో కుక్ అయ్యి తర్వాత ఆయిల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది బిగ్గెస్ట్ మిస్టేక్. నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే సాల్ట్ ముందే వేయకూడదు, వెజ్లో సాల్ట్ ముందే వేయాలి. అది మనం తెలుసుకోవాల్సిన కుకింగ్ రెసిపీలో ముందు ఫస్ట్ పాయింట్. చక్కగా కలిపేసారా, చక్కగా ఉడిపోయినా ఒక 70% ఉడికినట్లేదు, 70% ఉడికింది. ఆలోపు ఇంకొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. దాని తర్వాత ఒక మంచి చిన్న సైజు 3 టమాటాలు తెచ్చేసుకోండి. దాన్ని మంచిగా కట్ చేసి ఒక మంచి ప్యూరీ పట్టేసుకోండి. తాగేలా కాదు, కూరలో వేసేలాగా ఉండాలి. మరి ముక్కైతే బాగానే కుక్ అయింది, నోట్లో వేసుకుంటే నవలేలాగే ఉంది. ముసలోళ్ళు ముతుకోళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒక్క విజులు వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోండి అబ్బా, ఎందుకంటే అందరు నవ్వలేరు కాబట్టి అది చెప్తున్నాను. ఇక టమాటాలు మిక్సీ కొట్టేసి అది కూడా యాడ్ చేసేసి, టమాటాలు అంటే గుర్తుకొచ్చింది కానీ టమాటా వేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వాలి. ఆ కలర్ ముందు తెలియాలి కదా వంట చేయాలంటే. ముందు ఆ కలర్ కొంచెం మాడి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే టమాటా బాగానే పచ్చివాసన పోయి చక్కగా కుక్ అయిందని అర్థం. ఇంకొక పాయింట్ చెప్తాను. ఆయిల్ కూడా బయటకు వచ్చినా సరే టమాటాలు మంచిగా కుక్ అయ్యింది అనేది, ఆ పచ్చివాసన అన్నది పోయింది అని అర్థం. చూసారు కదా వచ్చేసిందా. మరి దీంట్లోకి మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. వచ్చేయండి. మరి ఏం లేదు, మీ స్పైసీకి తగ్గట్టు 1 స్పూన్ కారం వేసుకోండి. మీ కారం ఎక్కువ ఉందనుకోండి 1 టీ స్పూన్ వేసుకోండి, తక్కువ ఉంటే 1.5 స్పూన్ కారం వేసుకోండి. చిటికెడు పసుపు అంటే చెంచాలో సగం అనమాట. గరం మసాలా ధనియాల పౌడర్ ఒక 1/2 స్పూను, హోల్ గరం మసాలా వేసి మిక్సీ కొట్టుకుంటాం కదా అది 1 స్పూను, 2 కలిపి వేసేసుకోండి. ఇక చక్కగా కలిపేయండి, ముక్కలకి బాగా పట్టేలా కలపండి. అలానే నుజ్జు చేయకండి. చక్కగా పైనుంచి కిందకి, కింద నుంచి పైనకి తిప్పేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇలా తిప్పండి. వంట రాకపోతే నేర్చుకోవాలి కదా కొన్నిసార్లు, తప్పదు. మరి బ్యాచిలర్ బ్రదర్స్ మీకు సూపర్ రెసిపీ ఇది. ఇక ముచ్చట చక్కగా కలిపేసారా, ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం చేసిన గ్రేవీ మాడకుండా తగ్గకుండా ఇంకొంచెం గ్రేవీ రావడానికి వాటర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మసాలా మాడదు కాబట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మరొక 5 నిమిషాలు చక్కగా మరగాలంటే దాంట్లో ఇంకో రెసిపీ యాడ్ చేసుకోవాలి మనం. కొత్తిమీర కన్నా పుదీనా యాడ్ చేసుకోండి. ఎంత బాగుంటుంది తెలుసా ఆ ఫ్లేవర్, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. కొత్తిమీర వేయకుండా ఓన్లీ పుదీనా వేసి చూడండి, కొన్ని రెసిపీస్లో అద్భుతంగా ఉంటుంది. అది కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా బుడగలు వచ్చేంతవరకు బాగా ఉడకనియండి. మటన్ ఎంత చక్కగా ఉడికి ఆ గ్రేవీ అంతా ఆ ఫ్లేవర్ అంతా వస్తుందో అప్పుడే రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చేసిందా? నచ్చే ఉంటుంది. ఇంత చక్కగా చెప్తే ఎందుకు నచ్చదు? చేసి వండి తిని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో